Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టారికల్ 25 డేస్ రన్ కంప్లీట్ చేసుకుంది. 25 డేస్ రన్ కంప్లీట్ అయినా కూడా వరల్డ్ వైడ్ గా 4000కి పైగా థియేటర్స్ ని హోల్డ్ చేస్తూ బెస్ట్ కలెక్షన్స్ అందుకుంటుంది పుష్ప 2. రీసెంట్ టైమ్ లో అటు ఓపెనింగ్స్ పరంగా ఇటు లాంగ్ రన్ పరంగా ఈ రేంజ్ లో ఆడిన సినిమాలే లేవు. ఈ 25 డేస్ లో ఎన్నో చిన్న చిన్న రికార్డ్స్ అండ్ ఆల్ టైమ్ రికార్డ్స్ కూడా లేచిపోయాయి. ఇండియన్ సినిమాకి కింగ్ గా ఉన్న ఎంతో మంది రికార్డ్స్ లేపేసింది పుష్ప 2. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ పై ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోగా ఎవరు ఇప్పట్లో బ్రేక్ చేయలేరు అనుకున్న బాహుబలి 2 రికార్డ్ ని కూడా భారీ మార్జిన్ తో బ్రేక్ చేశాడు పుష్పరాజ్. ఇండియాలో కూడా బాహుబలి 2 రికార్డ్స్ అన్ని లేచిపోయాయి. ఇటు తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి ప్రాఫిట్ జోన్ లోకి రావడమే కాకుండా ఎప్పటి నుంచో టాప్ లో ఉన్న బాహుబలి 2 ని థర్డ్ ప్లేస్ కి వెళ్లేలా చేసింది పుష్ప 2. ట్రిపుల్ ఆర్ తర్వాత తెలుగు స్టేట్స్ లో టాప్ 2 మూవీ అంటే అది పుష్ప 2. అలా ఇండియాలో టాప్ స్టార్స్ అయిన షారుఖ్ ఖాన్, ప్రభాస్ అండ్ రాజమౌళి రికార్డ్స్ అన్ని గల్లంతయ్యాయి. అటు ఓవర్సీస్ లో కూడా అల్లు అర్జున్ మార్కెట్ గట్టిగా పెరిగిందని చెప్పొచ్చు. బట్ మావోడు కింగ్ అని చెప్పుకునే తమిళనాడు అండ్ కేరళలో మాత్రం బాగా దెబ్బకొట్టాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కేరళలో మన సినిమాలు పెద్దగా ఆడవని చెప్పుకునే తమిళనాడులో సైతం కూడా మిక్స్డ్ టాక్ తో 60 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ బిజినెస్ బాగా హెవీ కావడంతో ఫ్లాప్ అనిపించుకోక తప్పట్లేదు. బట్ కేరళలో కొట్టిన దెబ్బకి మాత్రం కొన్నేళ్ల పాటు మళ్ళీ వచ్చినని పిలవాలంటే కూడా భయం కలిగేలా చేసింది ఈ పుష్ప 2 కలెక్షన్స్. సో లేట్ చేయకుండా పుష్ప 2 25 డేస్ లో పెట్టిన నెంబర్స్ ఏంటో, క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 25 రోజు 1.65 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 25 రోజుల పాటు ఈ మార్క్ అందుకున్న మూవీగా షేక్ చేయగా మరో 4 రోజులు కలెక్ట్ చేసిందంటే బాహుబలి 2 పై ఉన్న రికార్డ్ బ్రేక్ అయిపోవడం పక్కా. దీనిపై నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అలా స్టిల్ గ్రో చూపించడంతో కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాం లో జరిగిన 100 కోట్ల బిజినెస్ కి గాను 25 రోజు వచ్చిన కలెక్షన్స్ తో ఇంక్లూడింగ్ జిఎస్టీ ఫిగర్స్ 100 కోట్ల మార్క్ దాటింది ఈ ఫిల్మ్. ట్రిపుల్ ఆర్ తర్వాత ఒక సినిమా నైజాం లో 100 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. 100 కోట్ల మార్క్ దాటడం అంత ఈజీ కాదని ప్రూవ్ చేసింది పుష్ప 2. బట్ మూవీ ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లాలన్నా సేఫ్ అవ్వాలన్నా కూడా మరో 10 కోట్ల షేర్ అయితే మచ్ నీడెడ్. ఇక సీడెడ్ విషయానికి వస్తే మరోసారి గ్రోత్ చూపెట్టడంతో 25 డేస్ షేర్ 33 కోట్ల మార్క్ దాటింది. ఇక్కడ బిజినెస్ 30 కోట్లు కావడంతో 3 కోట్ల ప్రాఫిట్ తో మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఫుల్ రన్ లో 35 కోట్ల మార్క్ ని దాటిందంటే మాత్రం సీరియల్లో పుష్ప 2 సూపర్ హిట్ అయినట్టే. ఇక ఉత్తరాంధ్రలో మరోసారి గ్రోత్ చూపిస్తూ 13 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో టోటల్ షేర్ ఇక్కడ 24.3 కోట్లకి చేరుకుంది. ఉత్తరాంధ్రలో బిజినెస్ 23 కోట్లు కావడంతో ఇప్పటివరకు 1.3 కోట్ల ప్రాఫిట్ తో పర్వాలేదనిపించింది. బట్ కలెక్షన్స్ వైజ్ చూసుకుంటే ఇది చాలా పెద్ద నెంబర్. ఇక ఈస్ట్ లో జరిగిన 14.5 కోట్ల బిజినెస్ కి గాను 13.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా బ్రేక్ ఈవెన్ కి మరో 1.3 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక్కడి నుంచి మరో 30 లక్షలు కలెక్ట్ చేసినా కూడా కోటి వరకు లాసెస్ అయితే తప్పేలా లేవు. ఇక వెస్ట్ లో జరిగిన 10.8 కోట్ల బిజినెస్ కి గాను 10 కోట్ల షేర్ తో బ్రేక్ ఈవెన్ కి 80 లక్షల దూరంలో ఉండగా గుంటూరులో 15.2 కోట్ల బిజినెస్ కి గాను 15.5 కోట్లు, కృష్ణాలో 12.4 కోట్ల బిజినెస్ కి గాను 12.8 కోట్లు అండ్ నెల్లూరులో 7.2 కోట్ల బిజినెస్ కి గాను 7.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఒక ఈస్ట్ అండ్ వెస్ట్ లో తప్ప అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ దాటింది పుష్ప 2. అలా ఈ మూవీ 25 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 217 కోట్లకి చేరుకోగా గ్రాస్ 329 కోట్ల రేంజ్ లో ఉంది. సో బ్రేక్ ఈవెన్ మార్క్ 215 కోట్ల మార్క్ ని దాటేస్తూ మరోపక్క బాహుబలి 2 327 కోట్ల గ్రాస్ మార్క్ ని కూడా దాటేయడంతో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది పుష్ప 2. ఫైనల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో తెలీదు. బట్ ప్రస్తుతానికైతే ట్రిపుల్ ఆర్ తర్వాత ప్లేస్ లో ఉంది పుష్ప 2. ఇక కర్ణాటకలో జరిగిన 32 కోట్ల బిజినెస్ కి గాను 52 కోట్ల షేర్ తో ఇప్పటికే 20 కోట్ల ప్రాఫిట్ ని తీసుకురాగా తమిళనాడులో జరిగిన 52 కోట్ల బిజినెస్ కి గాను 34 కోట్లు, కేరళలో జరిగిన 20 కోట్ల బిజినెస్ కి గాను 7.5 కోట్లు, హిందీలో జరిగిన 200 కోట్ల బిజినెస్ కి గాను 361 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో ఇప్పటివరకు ఇక్కడ 121 కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ ఓవర్సీస్ లో జరిగిన 100 కోట్ల బిజినెస్ కి గాను 129 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన పుష్ప 2 25 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 796 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 1665 కోట్ల మార్క్ దాటింది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 620 కోట్లు కావడంతో ఇప్పటివరకు 176 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది పుష్ప 2. సో అలా కెరీర్ లో ఫస్ట్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ చూశాడు అల్లు అర్జున్. సో అలా ప్రొడ్యూసర్ ఫిగర్స్ కి అండ్ ట్రేడ్ ఫిగర్స్ కి దాదాపు 150 కోట్ల డిఫరెన్స్ ఉండడం విశేషం. చూడాలి మరి రిమైనింగ్ రన్ లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది పుష్ప 2 25 డేస్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.